మొన్న మహేష్ కుమార్ గౌడ్ గారి మీద కూడా విపరీతమైన వార్తలు వేయించారు ఒక కాంగ్రెస్ అనుబంధ ఛానల్లోని. హ్మ్. వాళ్ళు ఓపెన్ గానే చెప్తున్నారు బయట. నాకు హ్మ్. ఇద్దరు ముగ్గురు లీడర్లు మాట్లాడి ఓపెన్ గా చెప్తున్నాడు, ఫహీం ఖురేషి నేనే వేయించిన, ఇంకా అవసరమైతే ఇంకా 3-4 ఛానల్ ఉన్నాయి వాటిలో కూడా వేయిస్తా అని ఓపెన్ గా చెప్తున్నారట. నాకు ఆయన మీద వేయించిన స్టోరీ కూడా కామెడీ ఉన్నది. ఆ. అంటే గాంధీ భవన్ పెన్షన్ పోతున్నాయి, బీర్ సీసాలు ఉన్నాయి వెనకాల. అవునయ్యా, మరి మీరేం చేస్తున్నారు? ఇప్పుడు అంతమంది పిసిసి రేవంత్ రెడ్డి కదా, రేవంత్ రెడ్డి ఉన్నాడు. గాంధీ భవన్ ఇప్పుడు ఆయన ఉన్న హయాంలో ఆయన ఆధ్వర్యంలో కట్టిన బిల్డింగ్ కాదు కదా, కాదు, ఎప్పుడో దశాబ్దాల కింద కట్టిన బిల్డింగ్ అది. ఇప్పుడు నాకు తెలిసి అయితే పిసిసి ప్రెసిడెంట్ మన గౌడ్ సాబ్ అయితే మందు తాగి ఆడ పాడేయలే. అదే కదా, అదే ఏదో బాటిల్ దొరికితే ఆయన మీద వేస్తున్నారు మీరు, అక్కడ కనపడిపోతుంది కూడా. కానీ అదే బ్యూటీ కాంపిటీషన్ లా ఒక అమ్మాయి పోయి లండన్ లో కూర్చొని నన్ను ఇట్లా రమ్మన్నారు, వచ్చినప్పుడు కలువమన్నారు అన్నది. ఇది మరి ఇట్లాంటి వ్యవహారం. ఇదే ఫహీం ఖురేషి దాంట్లో ఉన్నాడు, తన పేరు వచ్చింది కదా. నాకు ఆయన మీద సానుభూతి కూడా ఏమైతుందంటే, ఫహీం ఖురేషి ఆ పేరు ఏదైతే ఉన్నాడో వాస్తవానికి ఏంటంటే నిజానికి ఆయన ఒక ముస్లిం ప్రతినిధులుగా ఏదైనా మైనార్టీ కోటాలు ఆయనకి ఏమైనా ఇస్తున్నారా, ఆయన దానివల్ల ముస్లింకి ఇచ్చినట్టు ఉంటుంది అని ఒక చిన్న దానితో కూడా ఇచ్చినా కూడా అది చాలా దుర్మార్గం. యాక్చువల్లీ ముస్లిం ధర్మంలో కూడా వాళ్ళు ఇట్లాంటి ఇంత ఘోరంగా చేయరు. నమ్మిన వాళ్ళకు పానం ఇస్తారు, ఏదన్నా ఉంటే నిజాయితీగా నిలబడతారని ఉంటది. కానీ ఈయనేంది మొత్తానికి ఆ బ్యూటీ కాంపిటీషన్ ఆయన పోయి ఈయన పేరు చెప్పుడు అంటే అసలు సమాజమే నవ్వేటట్టు అయింది. ఇప్పుడు ఈ కుట్రలో ఈయన భాగస్వామ్యుడు ఉన్నాడంటే అంటే వీళ్ళందరూ కూడా పక్క ఒక రియల్ ఎస్టేట్ దందా చేసేటోళ్ళు వచ్చి మనల్ని పాలిస్తున్నారని తెలిసిపోతుంది. చుట్టూ రియల్ ఎస్టేట్ బ్యాచ్, రియల్ ఎస్టేట్ బ్యాచ్. మరి వాళ్ళకి ఏముంటే గిదే ఉంటది, వాళ్ళు గాంధీవాదుల ఏముంటది, వాళ్ళకి గాంధీ తెలియదు. హూ ఇస్ ఫహీం ఖురేషి రియల్ ఎస్టేట్, హూ ఇస్ రోహిన్ రెడ్డి రియల్ ఎస్టేట్, హూ ఇస్ రఘువీర్ రెడ్డి రియల్ ఎస్టేట్. అవును, మొత్తం వీళ్ళే. ఇప్పుడు ఆ కేటీఆర్ చుట్టూన్న తేజరాజు, ఈ రాజు, ఆ రాజు అంత ఇప్పుడు వచ్చి ఇలా జమ అయ్యారు. ఏవి రెడ్డి, వాళ్ళు ఎటుంటే ఆయన ఉదయ్ సిన్హా, ఇదంతా రియల్ ఎస్టేట్ బ్యాచ్. అంత ఒక రకంగా చెప్పాలంటే అంత బ్రోకర్ బ్యాచ్. ఎగ్జాక్ట్లీ. అయితే నేను రేవంత్ రెడ్డి గారిని ఏమంటున్నా అంటే, నీకు ఒక ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దొరికింది, నువ్వు లాల్ బహదూర్ స్టేడియంలో ఇట్లా చేయి ఊపుకుంటా నీ బ్యాక్గ్రౌండ్ పాట పెట్టుకుంటా సోనియా గాంధీ ఇట్లా వచ్చినావు. ఆడ చూస్తే అరే ఈయన వీళ్ళకు థ్యాంక్ఫుల్గా ఉంటాడని, భూమి మీద ఎవరిని కూడా మనకు చిన్న హెల్ప్ చేస్తే జీవితాంతం థ్యాంక్స్ అని ఉంటాము. నువ్వు ఉండి ఈ తొట్టి గ్యాంగ్ ని పెట్టుకున్నాడు కంటే వాళ్ళని పాలిష్ అన్న చేయాలి, లేకుంటే వాళ్ళని పంపాలి. కానీ నువ్వు ఇట్లా చేస్తావా? ఇది మరీ ఘోరం కదా. చరిత్ర రేపు ఎప్పుడైనా కూడా ఏమంటది ఇది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నాకు తెలిసి ఈయనకి ఎప్పుడు వెళ్ళిపోతాడా అని చూస్తుంది ఈ వ్యవహారాలు చూసి. నేను చెప్తున్నా కదా, ప్రజలు కాదు కాంగ్రెసే ఈయనతో విరక్తి చెంది ఉన్నది. ఇంత తొందరగా ఆయన బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు, నాకే మంచి అనిపిస్తలేదు. ఇప్పుడు నిన్న ఆంధ్రజ్యోతి పేపర్ లో దీనికి లింక్ ఇంకొక స్టోరీ వచ్చింది. అంటే సడన్ గా ఆయన ఒక వార్త వండి మంచిగా డిజైన్ చేసి రాశారు. రేవంత్ రెడ్డి పైన బీజేపీ మైండ్ గేమ్ ఆడుతున్నది అంటే, ఆర్ఎస్ఎస్ అని గతంలో, ఏబీవీపీ అని గతంలో ఆయన అన్న దగ్గర నుంచి ఇప్పటిదాకా అంటే మోదీతోని దగ్గరగా బీజేపీకి దగ్గరగా ఉన్నాడనే ఒక లైన్ ని తీసుకొచ్చి ఆయన బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నది అనేది ఒకటి రాసిండు. ఎప్పుడు నిన్న ఈ మీనాక్షి నటరాజన్ ఇదంతా బయటికి రాగానే దీన్ని తెర మీదకి తీసుకొచ్చారు, అంటే ఇది కుట్ర అని. అవును, ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరు దీంట్లో ఎక్కడ వస్తుందో అని. ఇప్పుడు ఫహీం ఖురేషి అంటే రేవంత్ రెడ్డి ఆంధ్రజ్యోతి వాళ్ళు ఈయన కాపాడే ప్రయత్నం చేసే భాగంలో కనబడుతుంది. అది వాస్తవానికి ఏంటంటే బీజేపీ నిన్ను ఎందుకు యూటిలైజ్ చేస్తుంది అది చూసుకో. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ది వీళ్ళు హింట్స్ ఇవ్వకుంటే బీజేపీ వాడింది. సేమ్ వీళ్ళ కేసుల భయాలు, ఓటుకు నోటు భయాలు, ఏమన్నా అంటే లోపలేస్తారనే భయాలతోని ఈయన అటు కాకుండా ఇటు కాకుండా ఇటా అటా అనుకుంటా ఏదైతే ఈయన బతుకున్నదో దానివల్ల ఆ వీక్నెస్ ని తీసుకొని బీజేపీ ఆడుతున్నది కావచ్చు. కానీ ఈయన వచ్చి బోల్డ్గా ఏదైతే అదే అని ధైర్యంగా మరి ఖండించాలే కదా. అట్లీస్ట్ నువ్వు అట్లా ఎందుకు కనపడాలి? నువ్వు అంటావు ఆయన ముఖ్యమంత్రి, నేను ఆయన ప్రధానమంత్రి, నేను ముఖ్యమంత్రి, ఇద్దరు కలిసి డెవలప్ చేయాలి అంటున్నావు. నిజమే, నువ్వు డెవలప్మెంట్ వరకు పరిమితమై ఆ పనులు చేసుకో, మిగతా పనికి మాలిన వీటిల్లో ఎందుకు పోతుండ్రు? ఇప్పుడు నీ మనిషే లీకేజ్ ఇచ్చిండు అనుకో, నువ్వు వాడిని ఎందుకు పెడుతున్నావు? ఈ పార్టీకి వాడిని తీసి పారేసేయాలి కదా, తెలుసుకోవాలి కదా, దాని మీద ఎంక్వైరీ చేయాలి కదా. కాబట్టి బీజేపీ ఏం వాడతలేదు, వీళ్ళ బలహీనతలను వాళ్ళు మైలేజ్ తెచ్చుకుంటున్నారు. ఈయననేదో వాడుడు కాదు, వీళ్ళు ఉపయోగపడుతున్నారు దానికి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇన్ని సీట్లు ఎట్లా పోయినాయి? వీళ్ళు యూజ్ అయితేనే బీజేపీ అసలు డౌట్ గా ఓపెన్ గా సహకారం అందించారు వీళ్ళంతా. కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి సహకారంతోనే 8 ఎంపీలు వచ్చినాయి తెలంగాణ. అంతే. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీది కూడా
పెద్ద ప్రణాళికతో ఉంటారు ఇప్పుడు. చేవేళ్లలో అంతే జరిగింది, మల్కాజ్గిరిలో అదే జరిగింది, అవును, మెదక్ మిగతా దాంట్లో కూడా అదే జరిగింది. చాలా సింపుల్, క్లియర్ కట్. ఇంకోటి నాకు తెలిసిన విషయం, మీరు ఆశ్చర్యపోతారు, అసలు వీళ్ళు ఎలక్షన్ ఫైట్ చేసేటప్పుడు అపోజిషన్ పార్టీలతోనే పైసలు తీసుకొని వీళ్ళు ఖర్చు పెట్టిర్రు, తెలుసా మీకు అది? ఇప్పుడు కొందరు అపోజిట్ వాడు అంటే నువ్వా నేనా ఉంటాం కదా, అవును, అపోజిషన్ వాళ్ళు కూడా రాజీ పడిపోయిన వీళ్ళు ఏమని, మీరు ఈ సీట్లు ఓకే మాకు ఈ సీట్లు వచ్చేటట్టు చేసుకోండి అని ఉల్టా ఈయనకి పైసలు ఇచ్చి దాంట్లో ఏలు పెట్టకుండా రాకుండా చేయండి అనుకుంటా ఇస్తే ఆ పైసలతో వీళ్ళు మిగతా మొబిలైజ్ చేసుకొని పోయినరు. ఇది అంతర్గత అంశం, నాకు తెలుసు అది పక్క, ఇది కాదని చెప్పు మనం చూద్దాం, అప్పుడు నేను ఇంకా కొన్ని బయట పెడతాం మరే ఉన్నమాట. ఈ రకంగా వాళ్ళు వచ్చే తీరులనే మొత్తం నమ్మకరామి అంటారు దీన్ని. అంటే ఒక నింట్లో తింటి వాసాలు లెక్క పెట్టుడు, వానికే గోలి పెట్టుడు, ఈ బాపతల్లో వచ్చింది తెలంగాణకి. ఇప్పుడు చాలా ఘోరం. ఇప్పుడు హైకమాండ్ మరి ఏం చేస్తున్నట్టు వాళ్ళకి తెలియదా? ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఇక్కడ ఉన్న మిగతా కాంగ్రెస్ నాయకులు వీళ్ళు ఇచ్చే రిపోర్ట్స్, మరి ఇవన్నీ వాళ్ళు ఫాలో అవ్వట్లేదా? అంటే లీడర్ ఎవరు లేడు, మరి వాట్ నెక్స్ట్ అనే ఆలోచనలో పడ్డరా? కాదు, అది నిజంగా కూడా ఏంటంటే నాకు రెండు అనిపిస్తున్నాయి. ఒకటేమో వాళ్ళు నిస్సహాయులుగానే ఉన్నారు, తర్వాత సరే మోసమైందని చెప్పి అథారిటేరియన్ గా టక్ అని పీకి పారేసింది అనుకో, ఏముంటది మళ్ళీ ఎవరిని పెట్టినా 30 మందిని లాగితే గవర్నమెంటే ఉండదు. అయితే 30 మంది కదా, 20 మంది లాగిన అయిపోతుంది. ఇప్పటికీ నేను చెప్తున్నా కదా, ఈ క్షణం కూడా రేవంత్ రెడ్డికి డౌటే ఉంది ఎప్పుడు తీసేస్తారో అని. ఇప్పుడు పెద్ద పెద్ద సభలు పెట్టుకుంటా తిరుగుతుంది చూడు, అది దేనికి అనుకుంటాను? ఎప్పుడెప్పుడు ఆటంకం వస్తే అప్పుడు పబ్లిక్ లో ఉన్నట్టు హైప్ క్రియేట్ చేసినట్టు, మళ్ళీ ఏమన్నా తిరగగలమో లేదో ప్రభుత్వ సొమ్ముతోని సీఎం అనుకుంటే ఇంకోసారి తిరగచ్చు అని తిరుగుతుండో. ఇప్పుడు ఎలక్షన్లు లేవు, ఏం లేవు, ఇప్పుడు పని పెట్టుకొని ఎందుకు తిరుగుతుండు? వీటికే ఆయన భయం ఆయనకే ఉంది. కానీ వాళ్ళు సరి అయిన టైంలో కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా తెలివి బాగానే ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు చేయాలి, ఎప్పుడు పెట్టాలి, ఎట్లా చేయాలి అనేది కూడా ఆలోచిస్తారు. నాకు తెలిసి ఏంటంటే వాళ్ళు ఏదైతే వాగ్దానాలు చేసినారో దానికి కట్టుబడి లేరు, అలా నడుస్తలేదు అనేది కూడా వాళ్ళకి తెలిసిపోయింది. మళ్ళీ వాళ్ళకి ఇంకోటి ఏమర్థమైందంటే ఈయన సూపర్ అడ్మినిస్ట్రేటర్ కాదు, ఈయనకు తజుర్బా కూడా లేదు అనేది క్లియర్ అయిపోయింది.